ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం. టీడీపీ సంచలన నిర్ణయం వెంటనే అవి కూడా రద్దు అంటుంది. మరి ఏంటి రద్దు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగిస్తున్న కల్తీ నెయ్యిని ఉపయోగించారనే అంశంపై టీడీడీ కూడా స్పందించింది. తాను టీడీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తిరుమలలో పరిపాలనా పరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు శ్యామలరావు. లడ్డూకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే టీటీడీ లడ్డు ప్రసాదం నెయ్యితో పాటుగా తిరుమల శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలను సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలు వినియోగించే గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒక నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేసి వారు అందించే నివేదిక మేరకు ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్యానికి పూర్తిగా రద్దు చేయాలని తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లడ్డు ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లడ్డు ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూడాలని పవిత్రను పునరుద్ధరించారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మనోభావాలతో ముడిపడి ఉన్నందున స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నూతనంగా టీటీడీ పరిపాలనా బాధ్యతను స్వీకరించినప్పటి నుంచి లడ్డూల నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ప్రారంభించామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాలు స్వీకరించారు. మాట్లాడిన తర్వాత మొదటిసారిగానే ఈ శాంపుల్స్ను పరీక్ష కోసం బయట ల్యాబ్స్కు టీడీపీ పంపిందన్నారు. టీటీడీకి 5 మంది నెయ్యి సరఫరాదారులు ఉన్నారన్నారు. వారి ధరలు ₹300 నుంచి $411 మధ్యలో ఉన్నాయని, వారి పేర్లు ప్రీమియర్గా అగ్రి ఫుడ్స్, కుర్ప్రమ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరగ్ మిల్క్ మరియు ఎయిర్ డైరీ అంట. నాణ్యతమైన నెయ్యిని సరఫరా చేయాలని సరఫరాదారుల నుండి కోరినట్టు తెలిపారు. కల్తీ నెయ్యిని పరీక్షించడానికి నమూనాలకు బయటకి ల్యాబ్లకు పంపింపబడుతుందని, కల్తీ అని తెలిస్తే బ్లాక్ లిస్ట్ చేయనున్నట్లు వారిని హెచ్చరించినట్లు తెలిపారు. హెచ్చరించిన తర్వాత కూడా ఎయిర్ ఫుడ్స్ పంపిన 4 నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేనివి ప్రాథమికంగా గుర్తించారు. ప్రఖ్యాత NDDB కాఫ్ ఆనంద్ను పంపిన నమూనాపై విలువ విశ్లేషణ నిర్వహించబడుతున్నారు. ఇందులో నెయ్యి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించిన పరిమాణంలో లేదని నిర్ధారణ అయిందని తెలిపారు. ఇందులో సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామ్ కెర్నల్ ఫ్యాట్, లాడ్ బీఫ్ టాలో వంటివి గుర్తించినట్లు చెప్పారు. స్వచ్ఛమైన పాలు, కొవ్వుకు యోగ్యమైన విలువ 98.05 మరియు 104.32 మధ్య ఉంటుంది. అయితే పరీక్షించిన నమూనా 23.22 మరియు 160 నుంచి గణనీయ వ్యత్యాసాలను చూపిందన్నారు. ఈ నమూనాలు వెజిటబుల్ కల్తీ ఆయిల్ నుంచి వస్తుంది. ఆయిల్ కల్తీని కూడా సూచించమన్నారు. ల్యాబ్లు అత్యున్నత సాంకేతికత ఉన్నందున దాన్ని గుర్తించారు. కట్టడానికి 175 లక్షల నెయ్యి కల్తీ పరీక్ష పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని అన్నారు. నూతన ల్యాబ్ను వచ్చే డిసెంబర్ నెల, జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. సో ఫ్రెండ్స్, ఇది